అంగన్వాడీల డిమాండ్ 11 ఉన్నాయి. అందులో 2 ముఖ్యమైనవి. ఒకటి జీతాలు 26,000 పెంచమని, 2 జాబ్ పెర్మనెంట్ చేయమని. అవి పెద్ద కోరికలు కాదు, పాపం వారు ఇస్తున్న సేవ చాలా గొప్పది. కనుక మిత్రులు సిఐటి ఆర్గనైజ్ చేసిన వారు నాయుడు గారికి, ఇక్కడ కూడి ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి, వితిన్ 1 వీక్ 18th 19th 28th నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మీరు అవైలబుల్ టైంలో నేను వచ్చి కలుస్తాను. వీరిని తెమ్మన్నా లేకపోతే తులసి సిస్టర్ అమ్మ, ఇది ఎంత పోరాటం చేస్తున్నారు నాయుడు గారు. వాళ్ళ కోరికలు ఇచ్చని మనం కలిసి సాల్వ్ చేద్దాం. లేదనుకోండి మీకు ఓటులు వెయ్యము అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే 1000 రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని మీరు మాట ఇచ్చారని తులసి చెప్పింది ఇప్పుడు మీ మధ్యన. కనుక మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. డబ్బులు లేవు నాకు తెలుసు. మీకు పెద్ద అప్పులున్న రాష్ట్రాన్ని నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందుకే నేను వారిని ఎక్కువ దోషిస్తాను. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు మోదీ, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు మోదీ, స్టీల్ ప్లాంట్ని ఎత్తుకుపోతున్నారు, స్పెషల్ సిటీలు కట్టలేదు, పోలవరం కట్టలేదు, 100లో 1 చేయలేదు నా మిత్రుడు మోదీ. అందుకనే నేను విశాఖపట్నం ఎంపీగా నిలబడుతున్నాను. గాజువాక ప్రజలారా, ఎస్కోట ప్రజలారా, భీమిలి ప్రజలారా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ప్రజలారా, ఇప్పుడు వరకు 40 సంవత్సరాలు కొమ్మూరు అప్పటిదొర తర్వాత సంజయరావు గారి తర్వాత మన లోకల్ ఎంపీ ఎవరు లేరు. ఇక్కడ నేను పుట్టాను. ఇక్కడ నేను ఎంత అభివృద్ధి చేశాను. నేను పుట్టిన విశాఖపట్నం చిట్టువలసలో 5,168 మందికి ఉచిత విద్య ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చాను. ఇప్పటికీ ఉన్నాయి చూడండి ఆ భూములు 23 ఎకరాల్లో. సదాశివపేట హైదరాబాద్ 1200 ఎకరాల్లో చేశాను. డబ్బులు అయితే 100 ట్రిలియన్ ఉంది. తెచ్చే సత్తా ఇప్పుడున్న ముఖ్యమంత్రులకు కానీ ప్రధానమంత్రులకు కానీ లేదు. ఎవరు నాతో అవసరమైతే పొత్తు పెట్టుకోనైనా సరే, సిపిఎం ముఖ్యంగా చెప్తున్నాను, మీరు పవన్ కళ్యాణ్తో పెట్టుకోవడం కాదు, పవన్ కళ్యాణ్ బీజేపీతో పెట్టుకుంటున్నాను. మనం పొత్తులు పెట్టుకోనైనా సరే, ఈరోజు ఒక సిపిఐ నాయకుడు తెలంగాణలో నేను మద్దతు ఇచ్చాను, భద్రాచలం. కనుక మిత్రులారా, ముఖ్యంగా విశాఖపట్నం మీడియా రిపోర్టర్స్కు, మీడియా ఓనర్స్కు నా హృదయపూర్వక వందనాలు. ఈ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారికి తులసి 5 సంవత్సరాల టైం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అవకాశం ఇచ్చాం. సమాన పని సమాన జీతాలు లేవు. కరెక్ట్. అంతేకాకుండా సమాన లేకుండా పెర్మనెంట్. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏంటి, 1,08,000 మంది. అందరితో పాటు ఇంక చెప్పాలంటే టీచర్ల కంటే వీళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు. 2 లక్షల టీచర్లకు పెర్మనెంట్ లేవు, 1,08,000 అంగన్వాడీ వాళ్ళకి పెర్మనెంట్ లేవు. కనీసం హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రాపర్ కార్డ్స్ లేవు. వీళ్ళకి మెడికల్ హెల్ప్, ఎడ్యుకేషనల్ హెల్ప్, పిల్లలకి చదువులు పెర్మనెంట్ ఏదీ లేదు. కూలోళ్ళ కంటే అధ్వానంగా ఉన్నారు. 10,000 రూపాయలు అంటే ఎంత? ఒక కూలి పని చేసుకుంటే 700 అంటే 20,000. వాళ్ళు అడుగుతుంది ఏంటి, ఒక కూలి పని చేసుకునే వాళ్ళతో సమానంగా చూడండి. నిజంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 18 కానీ 19 కానీ 20 కానీ అక్కడ మోదీ గారిని, రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత 16, 17, 18, 19 నేను మిమ్మల్ని కలుస్తాను. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, నేను ఏ విధంగా డబ్బులు తేవాలి, ఏ విధంగా సమిట్ పెట్టాలి, కలిసి అవసరమైతే పొత్తులు పెట్టుకుందామా, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ 175 సీట్లు, అవినీతి లేని రాజ్యం, పాలన రావాలి, పాలన మారాలని ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించండి. అప్పుడు నా మాటకి విలువ ఉందో లేదో. అందరూ రాజకీయాలకు వచ్చి చేస్తామని దోచుకున్నారు. అదే అన్నారు ఎంవివి సత్యనారాయణ. జగన్ పార్టీయే పాలుగారు పవన్ కంటే 1000 రెట్లు బెటరు, ఆయన్నే ఎన్నుకోమండి అని ఎండోర్స్ చేశారు. కనుక మీరందరూ వాచ్ చేస్తున్నవారు 7569441275కి వాట్సాప్ గ్రూపులు పెట్టి మీ నియోజకవర్గంలో 98 వార్డులు ఉన్నాయి. వైజాగ్లో 2000 బూతులు ఉన్నాయి. బూత్ ప్రెసిడెంట్లుగా, వార్డు ప్రెసిడెంట్లుగా ఇంకా మీరు చేరకపోతే చేరిపోండి, టైం లేదు. లేదా
నేను గెలకపోతే ఈ ధర్నాల్లో మిగిసిపోతాయి, నిరుద్యోగులాగా ఉండిపోతారు. కష్టాలు, అప్పులు తీరలేని పని, వడ్డీ కట్టలేని పని, జీతాలు ఇవ్వలేని పని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో బాధేస్తుంది. అందుకనే వచ్చాను. దయచేసి నా బాధను మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు గెలిపించుకోండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అధికారం ఇవ్వండి, అంగన్వాడీ ఆశా కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాను, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందిస్తాను, నేను ఉద్యోగ భద్రత కల్పిస్తాను, కనీస వేతనాలు అమలు చేస్తాను, చట్టాల పరిధిలో తీసుకొస్తానని చెప్పని హామీ ఇచ్చారు. నేను మాట తప్పను, మరము చెప్పనని చెప్పని ఆయన హామీ ఇస్తే ఆ హామీని నమ్మి మొత్తం ఆశా అంగన్వాడీ వర్కర్స్తో పాటు వారి కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించారు. ఆయన అధికారం చేపట్టి 4.5 ఏళ్ళు అయింది. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, కానీ ఇచ్చిన హామీని మాత్రం అమలు చేయలేదు. మాట తప్పారు, మడమ తిప్పారు. కాబట్టి ఈ 4.5 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్మికులు అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టి తమ సమస్యలు చెప్పినా కానీ పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ కార్మికులు విధి లేక రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి నిరసనకు పూనుకున్నారు. నిరసనకు పూనుకుంటే కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాల్సి పోయి వీధి రౌడీలాగా అధికారులు ఉపయోగించి అంగన్వాడీ కేంద్రం తాళాలు పాల్గొడతారా, డోర్లు పాల్గొడతారా, తాళాలు పాల్గొట్టి డోర్లు పాల్గొట్టి మీరు అది పరిపాలన సాగిస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆశా కార్మికులు కరోనా టైంలో మొత్తం వ్యవస్థ అంతా స్తంభనైపోతే ఆశా కార్మికులు తమ ప్రాణాలు తెగించి ప్రజలకి వైద్యం అందించి ప్రాణాలు కాపాడే ఆశా కార్మికులు మా కనీస వేతనాలు కల్పించాలని చెప్పని 36 గంటలు దేశ రాష్ట్ర పూనుకుంటే విశాఖపట్నంలో తెల్లవారి ఆ నారీమల్ని పట్టుకొని అరెస్టులు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ బంధించారు. ఇదే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం నిర్బంధం ద్వారా మహిళలు నోరు నొక్కాలని చెప్పని, నిర్బంధం ద్వారా ప్రజా ఉద్యమాల్ని అనతాలని చెప్పని పొట్ట పూర్తిగా అరుస్తుంది. దీనికి తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి చెల్లించుకో తప్పదని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే పాలకులు ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ, దేశంలో కానీ, ఇతర దేశాల్లో కానీ ఏ ప్రభుత్వం వేస్తారో మహిళల మీద, కార్మికుల మీద నిర్బంధం ప్రయోగించి పరిపాలన సాగించండి. ఏ ప్రభుత్వాలు కూడా బట్ట కట్టలేదు. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు ఈ తప్పుడు పద్ధతులను నిర్బంధం కార్మికులు న్యాయమైన డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. సుప్రీంకోర్టు ఆదేశం, నువ్వు చట్టం కోసం చెప్తావు, చట్టం కోసం సమాధానం అంటావు, అదే సుప్రీంకోర్టు చెప్పింది గ్రాడ్యుయేట్ చెల్లించాలని చెప్పి అంగన్వాడీ కార్మికులకి గ్రాడ్యుయేట్ అమలు చేయించండి. అలాగే పని పద్ధతి కల్పించండి, మీరు రెగ్యులేట్ చేయండి, న్యాయమైన సమస్య పరిష్కారం చేయండి. దీంతోపాటు ఆశా కార్మికులు కూడా కనీస వేతనం గుర్తించి కార్మికులుగా వాళ్ళు గుర్తించండి. ఈ విధంగా ఆశా అంగన్వాడీ కార్మికుల సమస్యల్ని న్యాయబద్ధ సమస్యలు అంటే పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం చేయడం ద్వారా ప్రభుత్వం బాధ్యత నిర్వర్తించాలి, మాట నిలబెట్టుకోవాలి. అలా కాకుండా మీరు కూడా మోసం చేసే కార్యక్రమం చేపడితే ప్రజానీకు, అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్మికులు మీకు సరైన పొరపాటు రేపు ఎన్నికలు చెప్పక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం.